హలో అండి. ఈరోజు మనం టేప్ ఎక్కడా కూడా వాడకుండా క్రాస్ కటింగ్, నార్మల్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాం. ముందుగా ఆది బ్లౌజ్ అనేది ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ వరకు పొడవు అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కింద వైపు 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేసి పైన వైపు భుజం దగ్గర కూడా 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి డ్రా చేసుకోవాలి. తర్వాత చంక దగ్గర నడుముకు అనేది ఆ కుట్టు ఈ కుట్టు అనేది ఈ విధంగా పట్టుకున్న తర్వాత టక్సుల కోసం ఆ సైడ్ మనం 2 ఇంచ్ 2 వేళ్ళ ఖర్చు వదిలేసుకున్న తర్వాత మనం నడుము దగ్గర ఖర్చుకు కూడా ఈ విధంగా వదిలేసుకోవాలి. ఖర్చు చూసుకొని తర్వాత చంక పొడవు అనేది ఈ విధంగా చూసుకొని ఆది బ్లౌజ్ ప్రకారం డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ అనేది ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది ఖర్చు వదిలేసి డ్రా చేసుకోవాలి. తర్వాత మనం భుజం దగ్గర 3 వేళ్ళు అనేది ఇలా వదిలేసి పెద్ద బ్లౌజ్ అయితే 4 వేళ్ళు పెట్టుకోవాలి. చిన్న బ్లౌజ్ కాబట్టి 3 వేళ్ళు అయితే సరిపోతుంది. ఇలాగా నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే షోల్డర్ అనేది వెడల్పు ఉందని తగ్గిద్దామని నేనైతే కొంచెం తగ్గించాను. ఈ విధంగా మనకి చంక అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ స్ట్రైట్గా గీసిన తర్వాత ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత మనం నెక్ దగ్గర షోల్డర్ అనేది భుజం దగ్గర 3 వేళ్ళు అనేది డ్రా చేసుకున్న తర్వాత మనకి కింద నెక్ దగ్గరికి కిందకు వచ్చేసరికి 4 వేలు అంటే 1 వేలు ఎక్స్ట్రా అనేది పెట్టుకొని ఈ విధంగా గీసుకొని ఫస్ట్ స్ట్రైట్గా గీసుకొని తర్వాత దాన్ని మనం రౌండ్గా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఈ విధంగా చంక అనేది చూసుకొని డ్రా చేసుకోవాలి. చంక చూసుకున్న తర్వాత మనం చంకకి వెనక వైపు సంక కుట్టు అనేది ఆ సంక కుట్టు ఈ సంక కుట్టు 2 స్ట్రైట్గా పట్టుకొని చూసుకోవాలి. నెక్ దగ్గర నుంచి చూసుకొని సంక కుట్టు నెక్ కుట్టు సమానంగా వచ్చిందా రాలేదని చూసుకొని నేను కొంచెం పైకి డ్రా చేసుకున్న తర్వాత 2 సరిపోయాయండి. ఈ విధంగా మీరు కూడా టేప్ ఎక్కడ వాడకుండా ఈ విధంగా చూపించే విధంగా చూసి ట్రై చేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత మొత్తం మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ వరకు మనం ఈ విధంగా 3 వేళ్ళ వరకు మడుచుకొని కింద వైపు ఈ విధంగా చంక అనేది చూసుకోవాలి. చంక పొడవు పైన ఖర్చు కింద ఖర్చుకి వదిలేసుకొని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనము బ్లౌజ్ పీస్ అనేది స్ట్రైట్గా పెడితే మనకి బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్గా కుదరదండి. నేను ఈ వీడియోలో చూపించే విధంగా క్రాస్గా పెట్టుకోండి. బ్లౌజ్ కటింగ్ కానీ కుట్టడం కానీ బాగా నీట్గా కుదురుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఉక్సులు పట్టీకల్లి ఈ విధంగా అండి పెట్టుకున్న తర్వాత ఉక్సులు పట్టీకల్లి మనం బ్యాక్ పార్ట్ వరకు కట్ చేసింది కాకుండా అలా గీసుకున్న తర్వాత ఉక్సులు పట్టి కాజా పట్టీకల్లి 2 ఏళ్ళు అనేది మనం పెంచుకోవాలి. పెంచుకుంటే సరిపోద్ది. తర్వాత చంక దగ్గర అనేది ఈ విధంగా క్రాస్ తీసుకొని ఉక్సులు పట్టీకల్లి మనం ఉక్సులు పట్టీ సహాయంతో మనము కొలతలు అనేది తీసుకొని కట్ చేయాలి. కాజా పట్టీకల్లి కట్ చేయకూడదు. మనకి నెక్ అనేది ఎక్కువ వచ్చిద్ది. కట్ చేసుకున్న తర్వాత పైన కింద చూసుకొని సేప్ పట్టీకి ఉక్సులు పట్టీ నెక్కి ఖర్చు అనేది వదిలేసి డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా హెమ్మింగ్ కోసం 2 ఇంచెస్ అనేది వదిలేసి 2 వేలు ఖర్చు అనేది వదిలేసి ఈ విధంగా మనకి భుజం దగ్గర నుంచి చేతుల వరకు డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు చంక కల్లి కూడా అలాగే డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఎక్కువ కోసం డ్రా చేసుకొని తర్వాత ఈ విధంగా డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మనకి భుజం దగ్గర ఈ విధంగా గుర్తు అనేది కొంచెం కట్ చేయాలి. గుర్తు కోసం కట్ చేసిన తర్వాత మనం 2 అనేది ఒకే లెవెల్లో చూసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు క్రాస్ అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల బయట అనేది ఉంటుంది కాబట్టి 2 అనేది ఆపోజిట్గా వేసుకొని ఈ విధంగా అనేది క్రాస్ కోసం కొంచెం డ్రా చేసుకొని 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. కొంచెం తక్కువ వచ్చిందని నేనైతే మళ్ళీ కట్ చేశాను. లావుటోళ్ళకి ఎక్కువ కట్ చేస్తే బాగుంటుంది. సన్నటోళ్ళు అయితే తక్కువ అయితే బాగుంటుంది. తర్వాత షేప్ పట్టీ కోసం నడుము దగ్గర చూసుకొని మనకి లూజు పొడవు వెడల్పు ఎంత వచ్చిందని
సేప్ పట్టీలాగా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. డ్రా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, ఫాలో కండి.